బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 11 గంటలకు విచారణకు రావాలని ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. సో జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ ప్రశ్నించనుంది. డివైస్ తో ట్యాపింగ్ చేయించినట్లు ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించనుంది. రైట్, ఇది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అని చెప్పాలి. ఎమ్మెల్సీ నవీన్ రావును ఈ రోజు సిట్ ఎదుట హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం అని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం అధికారుల యొక్క పాత్రకు సంబంధించి అదే ఎస్ఐబి అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపారు. ఇప్పుడు అధికారులకు ఎవరు ఆదేశించారు, ఎవరు ఆదేశిస్తే ఈ ఫోన్ ట్యాప్ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి సిట్ బృందం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లీడర్ల విచారణ ప్రారంభమైంది. దీంతో ఈ వ్యవహారం కీలకంగా మారిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో కూడా నవీన్ రావు వ్యవహారం తెరపైకి వచ్చినప్పటికీ కూడా గతంలో విచారణ జరపలేదు. మొదటిసారిగా నవీన్ రావును విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ప్రైవేట్ డివైజ్లతో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతన్ని విచారించిన తర్వాత త్వరలోనే బీఆర్ఎస్ లో కీలక నేతలను కూడా నోటీసులు జారీ చేసి సిట్ విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి 2 మంత్రులకు, మరోవైపు అప్పటి సీఎం కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది సిట్ భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం నవీన్ రావుకి అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. 11 గంటలు కానీ వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత 2 గంటల పాటు అతను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అవసరం అనుకుంటే మరోసారి కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.